ఈరోజు మా అమ్మ చేసిన మేకకాళ్ళు చారువా చూద్దాం. అమ్మకి వంటలో హెల్ప్ చేస్తూ నేను నేర్చుకున్నా. చాలు చాలేమ్మా. చాలా ఎరగనుందా? గుంటూరు మిర్చి కాదమ్మా మంది. వంటగానే ఉంది. ఇంకా అట్లా కరెంట్ నీళ్ళు పోస్తాం కదా. బాండీలో ఫస్ట్ ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేగిన తర్వాత అల్లం పేస్ట్ వేసి దాన్ని కూడా దోరగా వేయించిన తర్వాత కాళ్ళ కూర వేయాలి. తీసుకోవాలి. అదే కొంత సమయం వేగిన తర్వాత తగినంత ఉప్పు కారం పసుపు వేస్తాం. కారం జలుబు చేసిందా తెలియక. తర్వాత ఇంకో బాండీలో ధనియాలు చెక్క లవంగాలు వేయించుకుంటాం. దీంట్లో ధనియాలు కొంచెం వేగిన తర్వాత మిక్సీలో చేసి దాన్ని పౌడర్ చేసి పక్కన పెట్టి ఉంచుతాం. తర్వాత కూరని తిప్పుతూ దానిలో కొబ్బరి పాలు పోస్తాం. అలా కొంతసేపు వేగిన తర్వాత కుక్కర్ మీద మూత వేసి కొంత సమయం అంటే విజిల్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. అప్పుడు మన కాళ్ళ చారువా రెడీ. నిజంగా ఫ్రెండ్స్, అమ్మ చేతి వంట చాలా బాగుంటుంది కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తేనే నేను మరిన్ని వీడియోస్ చేయగలను ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీ డివి నాయుడు.